పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 డయాబెటీస్ వరకు కూడా అందరికీ ఐడియా ఉంది. సో బట్ రీసెంట్ టైమ్స్‌లో టైప్ 5 డయాబెటీస్ కూడా వస్తుందన్నమాట. సో చాలా మందికి భయానికి గురి చేస్తుంది ఈ టైప్ 5 డయాబెటీస్. అసలు ఎందుకు వస్తుంది? అసలు టైప్ 5 డయాబెటీస్ అంటే ఏంటి? దీనికి ఏమైనా మనకి వంటింట్లో చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్‌తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో టైప్ 4 డయాబెటీస్ వరకు ఉంటాయని అందరికీ తెలుసు సార్. బట్ రీసెంట్ టైమ్స్‌లో టైప్ 5 డయాబెటీస్ కూడా వస్తుంది అని వింటున్నాం. అసలు ఏంటి సార్ ఈ టైప్ 5 డయాబెటీస్ అంటే? సో ఎంఆర్ డయాబెటీస్ అంటారమ్మా. హుహు. అంటే మాల్ న్యూట్రిటివ్ రిలేటివ్ డయాబెటీస్ మెలిటిస్ అని చెప్పేసి. ఓకే. అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ శాతం మందిలో కనిపిస్తుండడం చేత లేటెస్ట్గా మీరు అడిగినట్లు ఈ మధ్యకాలంలో ఈ టైప్ 5 డయాబెటీస్ కూడా చెప్తున్నారమ్మా. ఇంతవరకు అయితే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటిస్, అదేవిధంగా ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల కలిగేటువంటి ఒక డయాబెటీస్ టైప్ 3, అదేవిధంగా గర్భవతులకు వచ్చేటువంటి డయాబెటీస్ అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు దాన్ని టైప్ 4. ఇప్పుడు టైప్ 5 అనేది మాల్ న్యూట్రిటివ్ రిలేటివ్ డయాబెటీస్ మెలిటిస్ అమ్మా. అంటే దేహంలో కొన్ని రకాలైనటువంటి మాల్ న్యూట్రిషన్ యొక్క ప్రభావం చేత ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. వీళ్ళకి ఆ మాల్ న్యూట్రిషన్ మనం సరిదిద్దగలిగితే ఆ యొక్క డయాబెటీస్ యొక్క ప్రాబ్లం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఒకవేళ ఇన్సులిన్ వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినా చాలా తక్కువ ఇన్సులిన్ వాడినా సరిపోతుందమ్మా. ఓకే. ఓకే. సో మరి దీనికి మీరెప్పుడు అన్ని అనారోగ్య సమస్యలకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు. మరి టైప్ 5 డయాబెటీస్‌కి ఏమైనా చిట్కాలు ఉన్నాయా సార్? ఓకే. ఏ డయాబెటీస్ కన్నా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అయితే ఒకవేళ ఇన్సులిన్ వాడుతూ ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇన్సులిన్ డిపెండెంట్ కాకుండా మిగతా డయాబెటీస్ ఏవైనా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. దీనికి కావలసినటువంటి పదార్థాలు 4. సో వంటింటి వైద్యం అడిగారు కాబట్టి వంటింట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చెప్తానమ్మా. తప్పకుండా సార్. సో మెంతులను వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 గ్రాములు మెంతుల పౌడర్ తీసుకోవాలి. సో మెంతుల గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఇట్స్ ఓషన్ అమ్మా. షుగర్కి దీనికి ఇంత లింక్ ఉందని చెప్పడానికి టైం కూడా సరిపోదు అనమాట. అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉంది. సో వివిధ ప్రాంతాల్లో అదేవిధంగా వివిధ దేశాల్లో జరిగినటువంటి పరిశోధనలో కూడా ఈ డయాబెటీస్ వ్యాధిని బాగా చక్కగా నియంత్రించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు మెంతుల సొంతం అని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. అదేవిధంగా హైదరాబాద్లో జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా అనేక సంవత్సరాలు ఈ మెంతుల పైన పరిశోధన చేసి ఈ షుగర్ వ్యాధికి చక్కగా నియంత్రణలో ఉంచదగ్గ ఔషధం ఈ మెంతులు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందమ్మా. షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, వచ్చిన వ్యాధి త్వరగా నియంత్రణలో ఉండేందుకు, భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా మెంతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా రాకుండా ఉండేందుకు కూడా ఇది కొంతవరకు ఉపయోగపడతాయమ్మా మెంతులు. అలాంటి మెంతులను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని 50 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్ములు తెచ్చి దంచేసేసి పౌడర్ తయారు చేసేసి ఆ యొక్క పసుపు కొమ్ములు దంచి తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. 3వ పదార్థంగా ఉసిరిక ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఆమ్లా పౌడరు దాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా 4వ పదార్థంగా దాల్చిన చెక్క, మంచి క్వాలిటీ దాల్చిన చెక్క, మందపాటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 25 గ్రాములు మాత్రం దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి. కేవలము ఈ యొక్క 4 పదార్థాలే అంటే మెంతులు, పసుపు, అదేవిధంగా ఉసిరి, దాల్చిన చెక్క నేను చెప్పినటువంటి రేషియోలో కలుపుకొని ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు 100 ml వాటర్లో అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీటిలో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ని కలిపి సేవించాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. సో ముఖ్యంగా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వాళ్ళలో ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. మెంతుల్లో ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ మెంతుల్లో ఆల్కలాయిడ్స్, సాపోనిన్స్ ఇలాంటివి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ మెంతుల్లో ఉన్నటువంటి ఈ సాపోనిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క ప్రత్యేక గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి ఈ పిండి పదార్థాలని త్వరగా జీర్ణం చేయకుండా నిదానంగా జీర్ణం చేసేటువంటి శక్తి మెంతులకు ఉంది.
ఈ సాపోనిన్స్ ముఖ్యంగా. ఓకే. అంతేకాకుండా ఈ యొక్క సాపోనిన్స్ యొక్క మరొక గుణం ఏంటంటే కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ వచ్చేటువంటి సూచన ఉన్నటువంటి వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతుంటాయి, చెడు కొలెస్ట్రాల్. సో ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఈ మెంతులు ఉన్నటువంటి సాపోనిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా చాలా చక్కగా ఉపకరిస్తాయి. అదేవిధంగా మెంతుల్లో ఫైబర్ అనేటువంటి ఇది కూడా బాగుంటుందమ్మా. ఈ ఫైబర్ కూడా తీసుకున్న ఆహార పదార్థాలు కార్బోహైడ్రేట్స్ని త్వరగా జీర్ణం చేయకుండా, అదేవిధంగా ఫ్యాట్ను త్వరగా జీర్ణం చేయకుండా ప్రేగుల్లోనే కొద్దిసేపు ఉంచడం వల్ల త్వరగా మరి ఆ యొక్క పిండి పదార్థాలు చక్కెరగా మారకుండా ఉండేందుకు సహకరిస్తాయి అన్నమాట. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క మెంతుల వల్ల ఉంటాయమ్మా. అదేవిధంగా ఈ పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందన్నమాట. ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇతర రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఈ పసుపును వాడుకోవడం వల్ల పసుపు ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచుతుంది అనమాట. అంటే మీరు బాగా గమనించి ఉంటారమ్మా, వివిధ కారణాల రీత్యా ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు ఏం జరుగుతుందంటే బాడీలో తగినంత ఇన్సులిన్ ఉన్నప్పటికీ సరిగ్గా పనిచేయడం లేదు. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, అంటే రెసిస్టెన్స్ అనమాట ఇదంతా. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎప్పుడైతే పెంచుతుందో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి ఈ షుగర్ కణంలోకి చకచక వెళ్ళిపోతుంది, కాబట్టి రక్తంలో షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సో ఈ విధంగా కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో మరి వయస్సు వచ్చిన తర్వాత కొంతకాలానికి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయమ్మా. అంటే మతిమరుపు, ఆల్జిమర్స్ అనేటువంటి చెప్పబడేటువంటి ఒక సమస్య, పార్కిన్సన్స్ సమస్య, తర్వాత ఈ పెరాలసిస్, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి అన్నమాట. సో మెదడు యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడేందుకు కూడా ఈ పసుపులో కుర్కుమైనటువంటి రసాయన పదార్థం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడమే కాకుండా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధులు, రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పసుపులో ఉన్నటువంటి కుర్కుమైన ఉపయోగపడుతున్నామా. ఇది ఒక బెనిఫిట్. మూడవ పదార్థంగా ఉసిరిక ఇన్సులిన్ ప్రొడక్షన్కు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ బాగా ఉపయోగపడమే కాకుండా ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో సి విటమిన్ లోపం చేత చిన్న చితక వాటికే వ్యాధిగ్రస్తులు అయిపోవడము, అనేక రకాలైనటువంటి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సి విటమిన్ ఉన్నటువంటి ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధికి ఉపయోగపడమే కాకుండా బాడీలో రెసిస్టెన్స్ పవర్ను పెంచుతామా. ఎప్పుడైతే బాడీలో రెసిస్టెన్స్ పవర్ను పెంచుతుందో ఈ బ్యాక్టీరియా దాడి నుంచి, అదేవిధంగా ఈ వైరస్ల దాడి నుంచి, ఫంగస్ అనేటువంటి ఇతర అనేక రకాలైనటువంటి క్రిముల యొక్క దాడి నుంచి రక్షింపబడమే కాకుండా అనేక జబ్బులు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా మరి ఈ యొక్క చిన్న వయస్సులోనే వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉండేందుకు, ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను బాగా తగ్గించేందుకు ఇలా మల్టిపుల్గా ఈ యొక్క ఉసిరికి ఉపయోగపడుతుందమ్మా. దాల్చిన చెక్క అనేటువంటి సినమాల్డిహైడ్, సినమిక్ యాసిడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా మరి షుగర్ వ్యాధిని చక్కగా నియంత్రించడమే కాకుండా మరి షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉపయోగపడుతుందేమా. అంతేకాకుండా షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో రక్తనాళాలు బాగా, షుగర్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళలో నరాలు బాగా దెబ్బతింటుంటాయమ్మా. ఈ నరాలు దెబ్బతినకుండా కాపాడేందుకు, నరాలను చైతన్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ అనే రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఎక్కువ శాతం మంది ఏమవుతుందంటే కాళ్ళు చేతులు మంటలు, అదేవిధంగా తిమ్మిర్లు రావడము, మొద్దుబారిపోవడము ఇలాంటి లక్షణాలు కలుగుతుంటాయి. ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ సినమిక్ యాసిడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటి సినమాల్డిహైడ్ వీటితో పాటు కౌమారిన్స్ అనేటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాకుండా నరాలకు మంచి చైతన్య శక్తిని కలుగజేసేసి నరాలు ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, నరాల చుట్టూ ఉన్నటువంటి మైలిన్ షీత్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి నరాలు కూడా బాగా శక్తివంతంగా ఉండేందుకు ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఫార్ములాలో ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతూ కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవమ్మా. ఓకే, అంటే మెడిసిన్ తీసుకుంటూ కూడా ఇది మనం యూజ్ వాడాలమ్మా. ఏం ప్రాబ్లం ఉండదు. రెండు వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. సో దానివల్ల వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీషు మందుల యొక్క ఎక్కువ వాడే కొద్దీ, డోస్ పెంచే కొద్దీ, ఇతర ఔషధాలు తోడించే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరి తప్పని పరిస్థితుల్లోనే వైద్యుడు కూడా అలాంటి వాడతారు. కాబట్టి మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా మనం పొందాలంటే ఇలాంటి ఔషధాలు వాడుకోవడం చాలా చాలా మంచిది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని ఇది కంట్రోల్ చేస్తూ ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మరి ఎంత కాలం వరకు యూజ్ చేయాలి సార్ ఇది? అంటే మనకి డయాబెటీస్ తగ్గిపోయే వరకు యూజ్ చేస్తూనే ఉండాలా, లేదంటే ఒక 1 month 2 months
వాడిన తర్వాత ఆపేయచ్చు. ఇది రెగ్యులర్ గా వాడుకోవడం చాలా చాలా మంచిదమ్మా. కాబట్టి ఎందుకంటే డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ జరిగినంత వరకు డయాబెటీస్ మనల్ని అనుసరించి ఉంటుంది కాబట్టి, సో డయాబెటీస్ ని ఎటువంటి పరిస్థితుల్లో రక్తంలో మరి చక్కెరను పెరగనివ్వకుండా ఉండాలి కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోదగ్గ వ్యాధి కాబట్టి నియంత్రణలో ఉంచుకోవాలంటే ఇలాంటి ఔషధాలు తప్పకుండా వాడుకోవాలమ్మా. ఓకే ఓకే. సో మీరే అంటున్నారు కాబట్టి డయాబెటీస్ అంటే మనకి జీవితకాలం ఉంటూ ఉంటుంది అది. మరి ఈ చిట్కాలని మెడిసిన్ రెండు యూజ్ చేసుకుంటూ ఉంటే నియంత్రించచ్చు సార్ ఒక కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలకి? నియంత్రించవచ్చు. తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా రాకుండా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చమ్మా. కాబట్టి ఇతరులు ఎలాంటి ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపగలరు, డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా మనసులో ఎలాంటి కొరత లేకుండా చక్కటి జీవితాన్ని వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. నైస్ సార్. అంటే డయాబెటీస్ అంటే ఏదో భయపడిపోతూ ఉంటారు. నాకు డయాబెటీస్ ఉందని తెలియగానే మరి టైఫాయిడ్ అనే కొత్తగా వచ్చింది, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మాకు అని భయపడే వాళ్ళకి స్టార్టింగ్ లోనే ఒక మన వంటింట్లో ఉండే చిట్కాలతోనే ఒక మంచి పరిష్కారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో చూసారు కదా, మీరు కూడా హాస్పిటల్స్లో ఎక్కువగా ఖర్చు పెట్టి మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ఆ మెడిసిన్ యూజ్ చేస్తూ కూడా ఈ చిట్కాని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. సో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మీరు నియంత్రించవచ్చు. సో మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, సో డైరెక్ట్గా సార్తో మాట్లాడాలి, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.